పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికి హరీష్. అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్లా కేటీఆర్ హవా, పాలన మారిపోగానే ముందటికి హరీష్. అసెంబ్లీ సెషన్ లో కార్నర్ అయిన బావ ప్రేక్షక పాత్రలో బావమార్ది. నెగటివ్ విషయాల్లో కావాలని హరీష్ ను ముందుకు నెడుతున్నారని టాక్ నడుస్తుంది. మంచి జరిగితే నేనే చేసిన అంటాడు, చెడు జరిగితే ఆయన చేసిన అంటాడట. అటువంటి పరిస్థితి వస్తుంది హరీష్ రావు అంటూ ఒక కథనం వేసింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ల నుంచి స్టార్ట్ చేసింది ఇది. 150 కంటే 100 సీట్లు మా కేటీఆర్ గెలిపిస్తాడంటే బొక్క బోర్ల పట్టడప్పుడు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత లీడర్ ఎవరని అడిగితే ఎవరైనా మరో ఆలోచన లేకుండా కేటీఆర్ అని చెప్పేస్తారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం చైర్లో కూర్చోలేదు కానీ అన్ని డిపార్ట్మెంట్లను ఆయనే ఓ సీఎం లెక్క హ్యాండిల్ చేస్తారన్న వాదనలు ఉన్నాయి. అయితే కానీ ఇప్పుడు అధికారం పోయేసరికి కేటీఆర్ను సైలెంట్ చేసి హరీష్ను ముందుకు తోసేశారన్న చర్చ జరుగుతుంది. ఇక పేరొచ్చే పనుల్లో కేటీఆర్ను, తిట్టొచ్చే వాటికేమో హరీష్ రావును ముందుకు తెస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకు మొన్నటి అసెంబ్లీ సమావేశాలు, గతంలో ఉప ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను ఉదాహరిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హరీష్ ఒక్కడే బీఆర్ఎస్ తరఫున అన్నింటినీ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ టైం కూడా 150 డివిజన్లు ఉంటే ఉమ్మడి మెదక్లో, అంటే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో 3 డివిజన్లు ఉంటాయి. పటాన్ చెరువు, ఆర్సీపురం, ఇక్కడ భారతీ నగర్. ఆ 3 డివిజన్లకు ఈయనను పరిమితం చేసిండు. మొత్తం ఇక ఈయన జరిగింది హైదరాబాద్ అంతా. ఎట్లా అది ఉందంట మరి. సరే ఇక వాళ్ళ బావబొమ్మల కథ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొట్లాడుకున్నట్టు చేస్తారు, మంచిగానే ఉంటారు, అంత మంచిగా వేరే ఉంటుంది. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఆలోచించు ఇక అసలు అయిపోయి అట్లా ఏం సీఎం కావాలి, మంచిగా ఉంటారు. అందరికీ సీఎంఏ కావాలని ఉన్నది. ఒకవేళ కాక కనుక కొంచెం అటు తప్పుకుంటే ఇక అది వేరే ఉంటుంది కథ. 20 బొక్క మళ్ళా.